ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి రూపాయిని ప్రజా ప్రయోజనానికి వినియోగించాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతం కావటం ద్వారానే గ్రామీణ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యుడు రమేష్, కార్యదర్శి కాత్యాయనీదేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నిధుల వినియోగం పారదర్శకంగా సమర్థవంతంగా ఉండాలని, పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజా ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇక కేంద్ర రాష్ట్ర నిధుల ద్వారా గ్రామ పంచాయతీలు బలోపేతం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ఫలాలు సామాన్య ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించాలని కూడా పేర్కొన్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, అటవీ, చిన్న తరహా పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం వంటి రంగాలు గ్రామీణ అభివృద్ధికి పునాదులని కూడా తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర ప్రణాళికతో పనిచేస్తే ఒక స్థిరమైన గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతుల్లో బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లా పరిధిలోని పంచాయతీల ఆదాయం, వ్యయాల స్థితి, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం, పేదరిక నిర్మూలన, గ్రామీణ నిర్మాణం, గృహ నిర్మాణం, విద్యుత్తు, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలు అందజేశారు. మూడు నాలుగు జరగాల్సి ఉంటే ఒకటే అది జరిగింది, మిగతా జరగలేదు. ఈ రకంగా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పంచాయతీలను మళ్ళొకసారి లైమ్ లైట్లో తేవాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక కృత నిశ్చయం తీసుకొని ఫైనాన్స్ కమిషన్ ఫుల్ మెంబర్లతో, ఒక మెంబర్ సెక్రటరీతో కలిపి ఏకకాలంలో నిర్మాణం చేసి గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో తీసుకురావాలి, వాళ్లకు అధికారుల వికేంద్రీకరణ జరగాలి. ఆ జరిగే క్రమంలో మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించి మాకు అందించండి అని ప్రభుత్వం నిర్ణయించడం. అందులో ఉన్నటువంటి 19 అంశాలు, ఫంక్షన్స్, ఫంక్షనరీస్, ఫండ్స్, ఈ 3 వాళ్ళ వికేంద్రీకరణ జరగాలనేటువంటి నిర్ణయం తీసుకొని మమ్మల్ని నియామకం చేయడం జరిగింది. మరి మనకు మీ అందరికీ తెలుసు, నేను సుపరిచితున్నే. ఇదే జిల్లాలో ఇదే వ్యవస్థలో జిల్లా పంచాయతీలో జిల్లా పరిషత్ అంటున్నాం, జిల్లా పరిషత్లో సిఓగా పనిచేశాను, డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్ కూడా పనిచేశాను. ఇక్కడ నాకు తెలిసి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇష్టపడి ఈ జిల్లాను ఎన్నుకోవడం జరిగింది. నాకు రాష్ట్రంలో గ్రూప్ 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్లో పరీక్ష జరిగితే దానిలో రాష్ట్రంలో 5వ ర్యాంక్ తీసుకున్నాను. నాకు ఎక్కడ అక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఆదిలాబాద్ పోయాను. ఖమ్మం రాసిన కాగితాన్ని మళ్ళీ మార్పిచ్చి గంటలో మళ్ళీ మాడిఫికేషన్ ఆర్డర్ తీసుకున్నాను. ఆదిలాబాద్లో ఏ క్లాస్తో పనిచేసిన ప్రజలు నమ్ముతారు, ప్రజలు అభిమానిస్తారు, ప్రజలు ప్రేమిస్తారు. దండి అవకాశం ఉన్నటువంటి జిల్లా, మన ఉనికి ఏర్పడుతుంది, వాళ్ళకు సేవ చేసినట్టు అవుతుంది. ఈ సభజామంలో వీళ్ళందరినీ కలపడానికి వీలవుతుంది. అలా మన చిరు ప్రయత్నం చేస్తాం అనేటువంటి ఉద్దేశం తీసుకోవడం జరిగింది. దానికి నాకు పూర్తిగా తృప్తినది. నా మొదటి జిల్లా కరీంనగర్ అయినా నేను ఆదిలాబాద్ జిల్లా నా 2వ జన్మభూమిగా భావించడం జరిగింది అనేటువంటి మాట ఇక్కడ పనిచేసే అధికార యంత్రాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యూ కెన్ టేక్ హార్స్ టు ఏ వాటర్, యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అన్నారు కదా. గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకుపోగలం కానీ నీళ్లు తాగించుడు అదే తాగాలి. అట్లనే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన పోస్టింగ్ చేయించగలం, కానీ పనిచేయచ్చు.